హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. తెలంగాణలో అతి ఘోర ప్రమాదంగా చెప్పుకుంటున్న టన్నల్ ఇష్యూ గురించి ఒక మంచి వివరణకు పూర్తి చేసిన ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది టన్నల్లో, 8 మంది నిజంగా బతుకున్నారా, అసలు ఈ టన్నల్ గురించి ఒక ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అసలు ఈ టన్నల్ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ 8 మంది ప్రాణాలు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు. సో అసలు ఎగ్జాక్ట్గా ఈ టన్నల్ అనేది ఏంటి, ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. సింపుల్గా చెప్పాలి అనుకుంటే ప్రజెంట్ ఒక అటవీ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళని చేరవేయాలి. ఆ నీళ్ళు సాగునీరో తాగునీరో వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి అంటే అక్కడ చక్కగా కాలువ తవ్వుకుంటూ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆనందంగా. ఏది మన బాహుబలిలో అది ఉంటుంది చూడు, కొండల మధ్యలో వాగులాగా అమెజాన్ అడవిలాగా ఉన్నట్టుగా తవ్వుకుంటూ వెళ్ళొచ్చు. బట్ అక్కడ పర్మిషన్ లేదు. ఎందుకంటే అదంతా అటవీ శాఖ కిందకి వస్తుంది. ప్రకృతి ఎన్విరాన్మెంట్కి హాని చేకూర్చే వాళ్ళు చెట్లు నరకడం కానీ జంతువులని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు చేయరు. కాబట్టి మనకి ఇంకొక ఆప్షన్ ఏముంది, ఇప్పుడు అరకు ప్రాంతాలకు వెళ్తుంటే మీకు సొరంగాలు కనబడతాయి. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ రోడ్డు వేయాలంటే కొండని ఇట్లా ఎక్కి ఇట్లా దిగొచ్చు, కానీ అక్కడ అలా ఇంపాసిబుల్ కాబట్టి టన్నెల్ తీసుకుంటూ వెళ్ళారు. పెద్ద పెద్ద టన్నెల్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తుంది. అట్లాంటివి అరకు గోవా కూడా ట్రైన్లో వెళ్తే అప్పుడప్పుడు వస్తాయి. అవును. సో ఇప్పుడు కూడా ఈ టన్నెల్ మార్గాన ఈ నీళ్ళను అటు చేర్చవచ్చు. అది అక్కడి వరకు కూడా ఐడియా బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది, అది ఇది ఇప్పటిది కాదు, ఈ ఆలోచన ఎప్పటిదో 20 ఏళ్ల క్రితం ఆలోచన. అప్పుడు రాజశేఖర గారు ఉన్న టైం నుంచి, ఆయన కంటే ముందే ఆయన దాన్ని తర్వాత ముందుకు తీసుకెళ్ళాడు. అంతే పర్లే, అందరూ ఆయన పేరు చెప్తున్నారు కాదు, ఆయన కంటే ముందే అది ప్రతిపాదించబడింది. ఓకే ఫైన్. దీన్ని తవ్వాలి. సో నీట్గా సొరంగ మార్గం తవ్వాలి అనుకుంటే ఇప్పుడు దానికి కావాల్సిన మిషనరీ ఏదైతే ఉందో ఎక్కడి నుంచో తెప్పించాలి పడవ మార్గాన. అది రావడానికి 1 సంవత్సరం పట్టుద్ది నిదానంగా. వచ్చిన తర్వాత 2 టైప్ ఆఫ్ మిషన్స్ వస్తే వీలైనంత తొందరగా ఒకేసారి 2-3 ఆర్డర్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు తెలివితేటలు, ఇటు నుంచి తవ్వాలి ఇటు నుంచి తవ్వితే త్వరగా అయిపోతుందని. మిషన్లు వచ్చాయి, హ్యాపీగా పని స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 44 కిలోమీటర్లు, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా 34 కిలోమీటర్ల వరకు పని అయిపోయింది. ఇంకా 9కి 10కి మధ్యలో అటు ఇటుగా చేయాలి. ఆ టైంలో ఏమైందంటే కింది నుంచి ఊట నీరంతా వచ్చేసింది పైకి. అంటే అది కొండ ప్రాంతం అనుకున్నారు కానీ మట్టి ప్రాంతమే, బట్ అన్ని కింది నీళ్ళని పైనుంచి వచ్చేస్తున్నాయి. అప్పుడు దీన్ని ఎందుకులే అని చెప్పేసి ఆపేశారు. తర్వాత ఇంకా ప్రభుత్వాలు మారుతా మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైందంటే, ఇంత పని అయిపోయింది కదా మొత్తం, ఇంతే ఉంది, దీన్ని చేస్తే అయిపోతుంది కదా అనుకున్నారు. ఇంతే మళ్ళీ స్టార్ట్ చేశారు. అటునుంచి ఎందుకు స్టార్ట్ చేయాలని, అటునుంచి ఆల్రెడీ అయిపోయింది. అది మళ్ళీ మిషన్ వెనక్కి తీసి ఏదో చేయాలి, ఇటు నుంచి పని మొదలు పెడదాం అనుకున్నారు. ఇప్పుడు ఇటు నుంచి మొదలు పెట్టగానే మళ్ళీ ప్రారంభించిన కొన్ని రోజులకే సేమ్ ప్రాబ్లం. కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ తీవ్రతతో వచ్చింది. మట్టి ఎక్కువ పడింది, నీళ్ళు బురద నీళ్ళు కూడా పైకి వస్తున్నాయి. వీలైనంత వరకు తప్పించుకోగలిగారు. తప్పించుకునేంత మంది 8 మంది ఇరుక్కిపోయారు. వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా బురదలో కూరుకుపోయారా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. దీనికోసం ఎక్కడెక్కడి నుంచో చాలా మందిని పిలిచారు. ఇప్పుడు విషయం ఏంటి, ఆల్రెడీ పాడైపోయిన మిషన్ ఏదైతే ఉందో దాన్ని తీసి మళ్ళీ ఇంకో మిషన్తో దాన్ని డ్రిల్లింగ్ చేయాలి. ఇంకోటి రావాలన్నా మళ్ళీ అక్కడి నుంచి 1.5 సంవత్సరం పట్టుద్ది. సో ఇది ఇంపాసిబుల్. నౌ పైనుంచి హోల్ చేయొచ్చు. అంతకుముందు కూడా వేరే ప్రాంతాల్లో అలాగే చేశారు. అంటే కాకపోతే అక్కడ ఏంటంటే అది 84 మీటర్సే కాబట్టి సెట్ అయింది. ఇప్పుడు పైనుంచి ఏంటి 500 మీటర్స్, ఇంచుమించు 6 కిలోమీటర్. అది ఇంపాసిబుల్. ఏ యాంగిల్లో చూసినా వీళ్ళకి వేరే మార్గం ఏం కనబడట్లా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చిన్న ప్రాబ్లం దీనికి, మన ఈ చుట్టపు చూపులు ఎక్కువ అయ్యేసరికి కూడా కొంచెం ల్యాగ్ అయింది. ఏదో జరిగిందంట అనే వార్త బయటికి రాగానే ఈ మంత్రులందరూ ఏందో పని ఉన్నట్టు మేము చూడాలి వాళ్ళు సందర్శించాలి కదా, సందర్శించేలా వాళ్ళ అటెండెన్స్ ముఖ్యమని వాళ్ళు వస్తున్నారు. ఈ రెస్క్యూ చేసే వాళ్ళు కూడా కాసేపు ఆగుతున్నారు, వీళ్ళు వచ్చిపోవాలి కదా, మరి వీళ్ళకి ఏం జరగకూడదు. అవును, ఇలా కూడా ల్యాగ్ అయింది. ఈ కనీసం ఒక పెద్ద ల్యాగే ఇది.
వీళ్ళ వల్ల కూడా చెప్పాలి. అది వీళ్ళు వెళ్ళడం మానేస్తే బెటర్. అక్కడ దాకా వచ్చి పరిశీలించి పోవచ్చు. ఆ ట్రైన్లో ఆడిదాకా వెళ్ళి చూడాలనుకుంటున్నారు వాళ్ళు, అంటే ఏదో దగ్గరుండి వాళ్ళే ఒక్కొక్కరిని లాగిన లెవెల్. సీరియస్లీ ఆ అటెండెన్స్ కోసం కూడా లేట్ అయింది. సరే పోన్లే, ఇక వాళ్ళు ఎవరు ఉత్సాహం వాళ్ళది. ఇప్పుడు దీన్ని తీయడానికి లేదు, అటు నుంచి పని మొదలు పెట్టడానికి లేదు, ఇటు నుంచి చేయడానికి లేదు. ఇక ఏమైపోయింది, ఇక ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో ఉన్నా లేకున్నా ఉండాలనే చిన్న ఆశ. లాస్ట్ టైం తీసినప్పుడు కూడా వాళ్ళు 17 రోజుల తర్వాత కూడా బ్రతికే ఉన్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఆశ, వీళ్ళని తీద్దామని. ర్యాట్ హోల్ మామూలుగా ఈ డ్రిల్లర్స్ని పిలిచారు, వాళ్ళని ఎక్కడి నుంచో పిలిపించారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు మా వల్ల కావట్లేదు అని. ఇకపోతే ఇప్పుడు సింగరేణి రంగంలోకి దిగింది, ఒక 100 మంది సిబ్బందిని పంపింది. సింగరేణికి సాధ్యంగా అందంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఇంకా చెప్పాలా, ఇప్పుడు ఈ ర్యాట్ హోల్ వాళ్ళని కూడా ఎక్కడి నుంచో పిలిపించారు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చారు. సింగరేణి వాళ్ళు ఇక్కడ వాళ్ళే, తెలంగాణే ఇక్కడి వాళ్ళే. వీళ్ళకి అలవాటే, ఎంతో లోపలికి వెళ్ళడం అలవాటే, ఆ లోపలికి వెళ్ళి బొగ్గు తీయడం అలవాటే, ఆ వాతావరణంలో ఎలా గాలి పీల్చుకోవాలి, ఎంతసేపు ఉండాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి కొంచెం వెనతో పెట్టిన విద్య. అలాంటి ఒక 100 మందిని పంపిస్తే ఇప్పుడు కొంచెం పని లైట్ కదులుతోంది, కొంచెం లైట్ కదులుతుంది. ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తేసిన వాళ్ళే. వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చనిపోయి ఉంటారు లోపల వాళ్ళు, మేమేమీ చేయలేం. సింగరేణి వాళ్ళు అలా కాదు, వాళ్ళు చనిపోయినా పర్లేదు మేము తీసుకొస్తాము. అసలు ఏం జరిగిందో తెలియజెప్పేదానికి మేము ఉన్నాం అన్నట్టుగా, అట్లీస్ట్ ఆ కుటుంబాలకు ఆఖరి చూపైనా అందిస్తామని. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎన్ని తవ్వి ఉంటారు, ఎక్కడి నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర బార్డర్ బల్లాషా నుంచి మొదలు పెడితే ఈ ఖమ్మం కొత్తగూడెం వరకు ఎన్ని మైన్లు, ఎన్నో ఓపెన్ కాస్ట్ మైన్లు, ఎన్నో 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 చూస్తున్నారు. సో వాళ్ళకి ఇది పెద్దగా ఏం అనిపించాల. సో ఈ సింగరేణి యాజమాన్యం కూడా ఏం చెప్పిందంటే, ఈ 100 మంది సరిపోకపోతే చెప్పండి, ఇంకో 100 మందిని కూడా పంపిస్తాము. బట్ అక్కడ పని అయిన తర్వాతే మేము అదేంటిది ఒక నిర్విరామంగా పనిచేసిన తర్వాతే మేము సాటిస్ఫై అవుతామని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కొంచెం కదులుతుంది. వాళ్ళ ప్రాణాల మీద ఆశ ఉన్నా లేకున్నా కుటుంబాలకి ఏంటంటే అట్లీస్ట్ బాడీ నన్ను ఇవ్వండి, ఆకర్షిపు దే వాంట్, అంతే, ఇంకేం లేదు. ఏదో ఒకటి మనుషులు ఒకవేళ అదృష్టం బాడీ ఉన్నారే అనుకో, అదొక ఆనందం. మేబీ ఉండే అవకాశం ఉందనే అనిపిస్తుంది, ఉండాలి కూడా. ఎందుకంటే అక్కడ వాటర్ లేకపోతే ఓకే మనిషి అనేది, బట్ అక్కడ ఏదో వాట్ కైండ్ ఆఫ్ వాటర్ అనేది వాటర్ అయితే వాళ్ళకి అవైలబిలిటీ ఉందని అనుకుంటున్నాం. సో దాని ప్రకారంగా వాళ్ళు తాగి ఎంతో కొద్ది బురద వాటర్, అదంతా బురద వాటర్ అయినా నేను అంటోంది, బురద వాటర్ని వాళ్ళు ఎలా ఫిల్టర్ చేసుకోవాలో లోపల కొన్ని ఉంటాయి, వాళ్ళకి హ్యూమన్ రెస్క్యూ దాంట్లో ఉంటాయి కొన్ని. ఒకవేళ జరిగితే మంచిది, ఇలా జరిగి ఉండి వాళ్ళ ప్రాణాలతో ఉంటే. ఇప్పుడు ఏంటి, హైడ్రా రంగనాథ్ గారు కూడా దీనిలోకి ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా వినపడతా ఉంది. హైడ్రా వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చేతులు ఎత్తేసిన తర్వాతే సింగరేణి వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మనం. మేబీ రేపో ఎల్లుండో ఏదో ఒక చిన్న రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది కుదరకపోతే, ఒకవేళ సింగరేణి వాళ్ళకి కూడా కుదరకపోతే, లేదు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు అసలు ఇంతవరకు ఎందుకు తవ్వొద్దు అనే దానికి కూడా ఏముంది, పర్యావరణ హాని మేము పర్మిషన్స్ ఇవ్వమన్నారు, ఆ పర్మిషన్లు కూడా తెచ్చుకొని ఇంకొంచెం వాస్ట్గా డ్రిల్ చేస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.